నెక్స్ట్ మిగతా వార్తల్లో మరో 6 గ్రామాలు విలీనం. మహా హైదరాబాద్లో మొత్తం 51 పంచాయతీలట. ఔటర్ను ఆనుకొని ఉన్న గ్రామాలను సమీప మున్సిపాలిటీలో కలుపుతూ ఆర్డినెన్స్. త్వరలోనే ఈ మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీలోకి వస్తాయట. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఒక భాగంగా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న భాగం మొత్తాన్ని ఒక ఏరియా కింద, ఆ రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవతల ఉన్న గ్రామాలన్నింటినీ ఒక ఏరియా కింద లెక్కగట్టాలి అని ఒక 3 జోన్ల కింద ఇచ్చేస్తూ ఉన్నారు. సో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా నేను అనుకోవడం, మరి ఇప్పుడు వీళ్ళంతా ఇది క్లియర్ అయిపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పరిధి కూడా చాలా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ అంటే పటాన్ చెరువు ఇక్కడి నుంచి ఇదంతా ఈ ఎలక్షన్స్ అన్నీ ఇందులోనే జరిగే అవకాశం, జిహెచ్ఎంసీలో జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమైనవి. దీంతో రేవంత్ సర్కార్ తలపెట్టిన మహా హైదరాబాద్లో కీలక అడుగు పడ్డది. ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న 55 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. తొలుత 45 గ్రామాలను విలీనం చేయాలి అనుకున్నప్పటికీ ఈ ప్రక్రియ పైన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మరో 6 గ్రామాలు కలపాలని సూచించింది. ఫలితంగా మొత్తం 51 గ్రామాలు విలీనం చేశారు. అయితే ఈ విషయమై మహా హైదరాబాద్ శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. హైదరాబాద్ నగరం రోజురోజుకి విస్తరిస్తూ పోతోంది. కోర్ హైదరాబాద్లోని ప్రాంతాలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండగా శివారు ప్రాంతాల్లో వివిధ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాలక్రమంలో ఇవి నగరంలో కలిసిపోయాయి. కానీ పౌర సేవలు మాత్రం వేరువేరు సంస్థల నుంచి అందుతున్నాయి. సౌకర్యాల కల్పనలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ జిహెచ్ఎంసీలో శివారులోని కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను విలీనం చేసి నగర పరిధిని పెంచాలని సంకల్పించింది. ఓఆర్ఆర్ లోపల ఉండే ప్రాంతాలన్నింటినీ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆస్కీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సహాయం తీసుకున్నది. విలీన ప్రక్రియపైన అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించింది. ఆ ఆస్కీ డైరెక్టర్గా ఒక ఆంధ్ర ఆయన నియమించింది కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని. మరి ఎవరు చెప్తే నియమించారో, ఎందుకంటే ఇది మొత్తం భూములకు సంబంధించిన వ్యవహారమే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఈ భూములు ఉంటాయి, ఈ ఏరియా అంతా ఈ మన ఔటర్ లోపలంటే దీని వెనకాల కూడా గూడు పుటాని ఉన్నది. అదే సమయంలో ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనిషి యాక్చువల్గా, నిమ్మగడ్డ ఆ ఫ్యామిలీ వాళ్ళంతా, ఎందుకంటే గతంలో కూడా ఆయన మున్సిపల్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిండు, రకరకాల బాధ్యతలు ఆయన అక్కడ పనులు చేసిండు. వీడికి తెచ్చిపెట్టింది మరి ఏందో మరి. అదే సమయంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్ శాఖ నేతృత్వంలో మరో కమిటీని నియమించి విలీన ప్రక్రియపైన నివేదిక కోరింది. ఆ 2 నివేదికలు ఓఆర్ఆర్కు ఇరువైపులా విస్తరించిన గ్రామాలతో పాటు జనాభా రీత్యా వీటితో సమానంగా ఉన్న కొన్ని ఓఆర్ఆర్ వెలుపలి గ్రామాలను కూడా విలీనం చేయాలి అని సూచించాయి. 45 గ్రామాలని సమీప మున్సిపాలిటీల్లో కలిపేయొచ్చని సూచించాయి. ఈ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర్ రాజనరసింహ సభ్యులుగా కమిటీ ఏర్పడ్డది. అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన సబ్ కమిటీ ఆగస్టు 22వ తేదీన తన నివేదిక ఇచ్చింది. 45 గ్రామాలకు అదనంగా మరో 6 గ్రామాలు చేర్చాలి అని సిఫారసు చేసింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019కి సవరణ చేసి 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. త్వరలో ఇవి మరో చట్ట సవరణ ద్వారా జిహెచ్ఎంసీలో విలీనమవుతాయి. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున విలీన ప్రక్రియకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇగో సంగారెడ్డి జిల్లాలో ఉన్న అమీన్పూర్ మున్సిపాలిటీలో ఈ గ్రామాలు విలీనమైనవి. ఐలాపూర్ తాండా, కిష్టారెడ్డిపేట, పటేల్గూడ, దాయరా, సుల్తాన్పూర్. తెల్లాపూర్ మున్సిపాలిటీలో పోచారం, ముత్తంగి, కర్దనూరుపాటి, ఘనాపూర్. అండ్ మేడ్చల్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ విలీన గ్రామాలు మర్రిపల్లిగూడ, ఏదులాబాద్, ఘనపూర్, అంకుషాపూర్, ఔషాపూర్. నాగారం మున్సిపాలిటీలో ఉన్న భోగారం, గుడమకుంట, కరీంగూడ, రాంపల్లి, దాయరా. అండ్ తూమ్కుంట మున్సిపాలిటీలో బాబాగూడ, బొమ్మరాజ్పేట, శామీర్పేట్. మేడ్చల్లో రాయలాపూర్, పూడూరు. గుండ్లపోచంపల్లిలో గౌడవెల్లి, మునిరాబాద్. దమ్మాయిగూడలో కీసర, యాద్గార్పల్లి, అంకిరెడ్డిపల్లి, చీరియాల్, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి. పోచారంలో చౌదరిగూడ, వెంకటాపూర్, కాచవాని సింగారం, కొర్రెముల, ప్రతాప్ సింగారం. అండ్ రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే పెద్దంబర్పేట మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్, తారామతిపేట, గౌరెల్లి, బాచారం. ఇవన్నీ గ్రామ పంచాయతీలుగా ఉండే ఇవన్నీ ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమవుతున్నాయి. శంషాబాద్లో రషీద్గూడ, బహదూర్గూడ, హమీదుల్లా నగర్, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, ఘాంసిమియాగూడ.
నార్సింగి పరిధిలో నార్సింగి మున్సిపాలిటీలో మీర్జాగూడ, తుక్కుగూడలో హర్షగూడ. సో ఇవన్నీ కూడా ఈ మున్సిపాలిటీలో విలీనం అవుతున్నాయి. రేపు వీటిని మహా హైదరాబాద్ పేరుతో మొత్తం జిహెచ్ఎంసీ పరిధి కిందికి తీసుకొచ్చే వ్యవహారం నడుస్తున్నది. సో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అది ఇక ఒక రాష్ట్ర స్థాయి ఎలక్షన్స్ని పోలి జరిగే అవకాశం ఉండొచ్చు. అప్పట్లో కంప్లీట్ అయితే